దివ్య నిన్న కంప్యూటర్ క్లాస్కి వెళ్ళలేదే? ఎవరు చెప్పారు? కళా చెప్పింది. నిన్న కళా ఇంటికి మహేష్ బాబు వచ్చాడట, నమ్ముతారా? ఎందుకు నన్ను అనుమానిస్తున్నారు? ఇప్పుడు అది కాదు సమస్య. ఓ మంచి సంబంధం వచ్చింది. ఇది అబ్బాయి ఫోటో చూడు. ఇదిగోండి కాఫీ. చెప్పవే. ఇప్పుడు పెళ్లికంత తొందర ఏంటి? తొందరే, మేము స్లోగా ఉన్నామని నువ్వు తొందరపడిపోతే. ఇదిగా కాస్త కూర్చొని అబ్బాయి ఫోటో చూడు. అసలు నీలాగే మౌనరాగం సినిమాలో సీరియస్నెస్ తెలియకుండా కార్తిక్ రేవతి దగ్గర నవ్వుతూనే ఉంటాడు. చివరికి చంపేస్తారు. ఆ విధంగానే మా నాన్నగారు నిన్ను షూట్ చేస్తారనుకుంటాను. ఏయ్, ఇప్పుడెందుకు విలన్ గుర్తు చేస్తున్నావు? దివ్య ఆగు ఆగు. ఏయ్ దివ్య, నేనే. ఇంకా 6 నెలల్లో కాలేజ్ అయిపోతుంది. త్వరగా ఎక్కడైనా నన్ను తీసుకువెళ్ళిపో, లేదంటే దేవదాస్లా కుక్క వెనకాల తిరుగుతూ ఉంటావు. నేనెందుకు తిరుగుతూ ఉండాలి? కావాలంటే 2 రోజులు ఏడుస్తాను, 3వ రోజులు ఆకలి పుడుతుంది. కడుపు నిండా తినేసి కారు నడపడానికి వెళ్ళిపోతాను అంతే. రీ, ఇంత పెద్ద సమస్య పెట్టుకుని నవ్వుతున్నావేంట్రా? సరేలే, కోప్పడకు. ఇంతకు ముందు 4 నెల వద్దన్నావో, ఇన్ని కూడా అలాగే వద్దను. చాలా తెలివిగా మాట్లాడతాను అనుకుంటున్నావా? నీ పప్పులని ఇక్కడ ఉడకవు మదన్. ఇదొక్కటి. ఇలా చూడు దివ్య, కారు నడపడం తప్ప నాకేమీ తెలియదు. వేరే పని నేర్చుకో, ఈత కొట్టడం నేర్చుకో. నీళ్ళలో దిగడమే భయం, ఇందులో ఈత నేర్చుకోవాలా? ఇప్పుడు నాతో పారిపోవాలనుకున్నావు అనుకో, ఒక పూట గంజి కూడా దొరకదు. ఏంట్రా, లవ్ చేస్తే అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్ళాలి. నువ్వు మాట్లాడి చూస్తుంటే నేనే నేను లేపుకెళ్ళాలనుంది. ఇన్ని మాటలు ఎందుకులే. ఇప్పుడు ఏం చేయమంటావురా? రేపు చెప్తాను. ఏదో ఒకటి ఏడ్చావు. దివ్య, దివ్య ఆగు. ఆగవే దివ్య, చెప్తే వినిపించుకోవేంటి? దివ్య, దివ్య ఆగు. వేరే దారి లేదు. ఇలా చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. 2 రోజుల తర్వాత మా ఊరి బయట ఉన్న పాత బంగ్లాకి 2 గంటలకు వచ్చాయి, ఓకేనా? నేను పని పూర్తి చేసుకుని 5 గంటలకు వచ్చేస్తాను. పోలీస్ కంట పడకుండా మన ఇద్దరం ఊర్లోకి దూరిపోదాం. ఎందుకు? మధ్యలో మాట్లాడకే, మర్చిపోతాను. మా ఇంట్లో ఒక 10 రోజుల పాటు ఉండు. ఊర్లోకి ఏ ఒక్కడు రాడు. నేను మీ నాన్న దగ్గరికి కారు తోడానికి వెళ్ళిపోతాను. మన ఇద్దరం ఎస్కేప్ అయిపోయామనుకో, ఈజీగా కనిపెట్టేస్తారు. ముందు నువ్వు కనపడటం లేదని మీ నాన్నగారిని నమ్మేటట్టు చేయాలి. ఒక 10 రోజుల తర్వాత ఏదో ఒక సాగు చెప్పి నేను పని మానేస్తానే ఉంటావు. ఆ తర్వాత ఎవ్వరూ లేని చోటికి మన ఇద్దరం వెళ్ళి టూయెట్ పడుకుందాం. ఓ పర్వాలేదే, నా పప్పుగాడు ఆలోచించడం మొదలు పెట్టాడే. ఏంటే ఎటకారమా? అవును, ఇలా వెయ్. ఏం పంతులు, బాగున్నావా? నిన్నే కదా చూసావు, నాకేం రోగం? నిన్న తిన్నావా? తిన్నాను. ఈరోజు తింటావా? తింటాను. అదే విధంగా. హాయ్ సనీ, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నానులే. సరే, కళ్యాణ్ రమ్మని చెప్పు. అవును, తనేంటి నీ లవ్వరా? అలాగే అనుకో, వెళ్ళు. పండు బాగుంది. నువ్వు కళ్యాణి, దాస్ పిలుస్తున్నాడే. 5 minutes. ఏంటి కళ్యాణి, పాము ప్యాంట్ వేసుకొని గెటప్పే మార్చేసావు? ఎక్కడ కొన్నావు? కస్టమర్లకు అవసరం, మా సేవ. బాగుంది. సరే, ఓ చిన్న పని ఉంది, నాతో పాటు వస్తావా? కుదరదు, ఒక కొత్త కస్టమర్ కోసం వెయిటింగ్. సరే, నేను బయలుదేరతాను. ఏయ్, చీకటి పడేలోగా తిరిగి వచ్చేచ్చా? ఓకే. వెళ్ళరానా? కళ్యాణి, నువ్వు విలువ కట్టలేని ఒక బహుమతిని
నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, ఇటువంటి బహుమతి నీకు ఇంతవరకు ఎవ్వడూ ఇచ్చుండడు. చూస్తుంది. ఆ? కళ్యాణి, ఆ పిల్లంటే నీకు ఇష్టం కదా? నువ్వు కూడా చూడటానికి కత్రినా నైఫ్ లా ఉంటావు. నేనా? నేను కూడా చూడటానికి టోపీ పెట్టుకుని సల్మాన్ ఖాన్ లా ఉన్నాను కదా? బానే అబద్ధాలు చెప్తున్నావు. నువ్వేమైనా నన్ను లవ్ చేస్తున్నావా? అలాగే అనుకోవే. నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కడు ఇదే చెప్తాడు. నువ్వెన్ని నిమిషాలకి పుసుకు నతమటానంటే ఊపిరినంత వరకు. ఆహా. నమ్మానులే. కళ్ళు తిరుగుతున్నాయి, 2 టీలు చెప్పు. కళ్ళు తిరుగుతున్నాయా? ఒక చేతిలో ఐసు, ఇంకో చేతిలో టీ అనమాట. పద 2 ఒకేసారి తీసుకుంటే ఏమవుతుంది? టీ ఏ గడిగావు? కూల్ డ్రింక్స్ ఇప్పిస్తాను రా. రండి సార్. ఏంటన్నా నిన్న తిట్టావు, ఇప్పుడు సెల్యూటా? అయ్యో బాబోయ్, ఆ నెక్లెస్ ఇలా ఇవ్వు. చూడండి. ఇది కిలాడి. అక్క, దీని రేట్ ఎంత చెప్పు. 2 లక్షల రూపాయలు. అయ్య బాబోయ్, అయితే కొట్టు. తోసిన రాములమ్మ కాసేడు రాయపసడు ఆడి కనుక్కో. అమ్మా తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి. బోలెడంత డబ్బు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకేం కావాలి? 2 గ్రాముల్లో వెయిట్ గా ఉండే ఒక ముక్కుపుడు కావాలి. దానికంటే ముందు మా ఇద్దరికి 2 కూల్ డ్రింక్స్ తీసుకురావాలి. ముక్కు పొడగలు అక్కడ చూడండి సార్. హాయ్, అలాంటి నగ నాకు ఎప్పుడు కొనిపెడతావు దాసు? ఒక విషయం బాగా గుర్తుంచుకో కళ్యాణి, జీవితంలో ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క విషయం మనం తెలుసుకుంటూ ఉండాలి. అలాగనే మనస్సుని పరుగులు పెట్టించకూడదు. అంతేకాకుండా అంత పెద్ద హారాన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవడం అనేది నాకు అస్సలు నచ్చదు. నువ్వు ముందు ముక్కు పుడకలు చూడు. హాయ్, ఈ రోజు రాత్రికల్లా మొత్తం కల్లాసే. బాగుంది కదా? బాగుంది సార్ థ్యాంక్ యూ మేడం. అప్పుడు నువ్వేదో అడిగావు కదా. అన్నీ వదిలేసి నాతో వచ్చామని అడిగాను. ఏంటి, నన్ను పెళ్లి చేసుకుంటావా? రెడీ. ఆ రోజు నేను ముక్క పొడక పెట్టుకుంటాను. దీన్ని ప్యాక్ చేయండి. నన్ను అలా లాడ్జ్ దగ్గర వదిలిపెట్టు. బాయ్ దాసు. మర్చిపోకుండా మన ప్లేస్కి వచ్చేసాయి. ఈసారి నేను పోలీసులకు చిక్కనే చిక్కను, ఎందుకంటే నా ప్లాన్ అటువంటిది. ఈ పొట్లంలో సగానికి పైగా నీకే తినిపించాను, కానీ నాకు పెట్టాలని కనిపించట్లేదు కదా. ఒకటి తెలుసుకో కళ్యాణి, వంతెన కింద నిల్చుని వేరుశనక్కలు తిన్నంత మాత్రాన నువ్వు ప్రేమిస్తే సంజీవి కాదు, నేను భరతని కాను. ఛా, కోప్పడక కళ్యాణి, ఇంత కష్టపడి నాకు వేరుశనక్కలు ఒలిచిపెట్టావు కదా, ఈ టైప్ నుండి సింపుల్ గా నాకు దొంగతనం చేసి పెట్టాలి. దొంగతనమా? అనవసరంగా నన్ను ఇరికించుకు దాసు. బాగా ఆలోచించు కళ్యాణి. కుప్పలు తెప్పలుగా నగలు అవన్నీ నువ్వు వేసుకుంటే ఎలా ఉంటావు? ఏంటి, ఆ రాయప కోట్లవా? ఢీ షోలో కెమిస్ట్రీ అని చెప్తూ ఉంటారు కదా, అది మన ఇద్దరికి బాగా వర్కౌట్ అయింది. నేను అలా చెప్పానో లేదో, యూ క్యాచ్ మై పాయింట్ బేబీ. దాసు, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఆటోని తీసుకురమ్మంటావా? నువ్వు అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ని చేయబోయేది నువ్వే బేబీ. నేను వెళ్తాను. బతకడానికి దారి చూపించమంటే చావడానికి చూపిస్తున్నావు. ప్లీజ్ మే అండర్స్టాండ్. ట్రై టు కళ్యాణి దిస్ సిచ్యువేషన్. నువ్వు తెలుగులో మాట్లాడితేనే అర్థం కాదు. దయచేసి ఇంగ్లీష్ లో మాట్లాడి నన్ను చంపకు. నా వల్ల కాదు బాబు. బేబీ బాగా ఆలోచించు. కుప్పలు తెప్పలుగా నగలు, నా మాట వినవే. నైఫ్. హలో, ఏం చేస్తారో చూసావా? మనం చావు నుంచి తప్పించుకొని వచ్చాం, వీళ్ళు చేసే పని చూడరా. మావా,
వీళ్ళిద్దరికి కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది కదా. ఆ, అది కాదు, శిల్పాన్ని బాగా చేస్తుంటేను అది చెప్పాను. కళ్యాణి కళ్యాణి వాడికి చెవుడున్నట్టు నీకు కూడా చెవుడు వచ్చిందా? ఎంత బాగా చెక్కావు. ఇది నేనేనా? అబ్బా, రవివర్మ తల పూర్తిగా చెక్కుతానన్నాడు. తిక్క తిక్క మాట్లాడమాక తిక్క మొహం దానా. మొహం చూడు, ఆల్రెడీ మనకి పోలీసులు స్కెచ్ చేశారు. నేను గనక వాళ్ళ చేతికి చిక్కుంటే నన్ను చెక్కేవాళ్ళు. అసలు నీకు బుర్రుందా లేదా? నువ్వు ఎవరిని అడిగి లాడ్జికి వెళ్ళి సనీ లియోన్కి చేరిచ్చావు? నాకు గాని కష్టం వస్తే అది ఇస్తుంది, దానికి కష్టం వస్తే నేను ఇస్తాను, అందుకే ఇచ్చాను. ఆ మెంటల్ది చేనుకున్న పైసా కూడా తీయకుండా తీసుకెళ్లి తాకట్లో పెట్టింది. అది అయ్యో, అది దొరికిపోయిందా? అది దొరికిపోవడమే కాకుండా మనల్ని కూడా దొరికేలా చేసింది. నీకు విషయం తెలుసా? దుర్గా లాడ్జిలో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఏయ్, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే వాడు తడిగుడ్డతో దాన్ని ఎందుకు కప్పుతున్నాడు? తడిగుడ్డతో దాన్ని మూసేస్తున్నాడంటే పనిలో బాకీ ఉందని అర్థం. పగిలిపోతుంది అందరికి. ముందుగా మనం ఆ గోల్డ్ని తీసుకుని ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి.